కంజాపూర్ గేటు సమీపంలో ఉన్న తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ జరిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ కె బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశ రక్షణ కోసం 365 రోజులు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క సేవలు అమోఘం. కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు వీరమరణం పొందారు. -40 డిగ్రీల వాతావరణంలో కూడా సియాచిన్ లాంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నారంటే అది ప్రపంచంలో అతి శీతలమైన భూభాగమని మనం సినిమాలో ఉన్న హీరోలు అనుకుంటాం. కానీ అసలైనటువంటి నిజమైనటువంటి దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి సైనికులు నిజమైనటువంటి హీరోలు అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో లాల్ బహదూర్ శాస్త్రి అన్నట్టు జై జవాన్ జై కిసాన్, ఇటు రైతుకు అటు సిపాయికి ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాలంటూ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ పెట్ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
పర్టికులర్గా మన బార్డర్లో ఉన్న సైనికులు నిరంతరం 24 hours 365 days ఎలాంటి పొరపాటు లేకుండా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం సెక్యూరిటీగా ఉన్నాం. ఈ సెక్యూరిటీ అనేది మనం అనుభవిస్తున్నాం పుట్టినప్పటి నుంచి కాబట్టి మన యొక్క విలువ తెలీదు. ఒక్కొక్క రోజు 1 గంట సేపు అయినా మిమ్మల్ని ఒక రూమ్లో బంధిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? 1 day 1 hour ఎవరు మాట్లాడకుండా ఏమి లేకుండా ఒక రూమ్లో బంధిస్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా లేదా? జస్ట్ 1 hour. మనం ఇంతకాలం నుంచి మనం సెక్యూరిటీగా ఉంటున్నామంటే దానికి కారణం మన యొక్క సైనికులు. ఐటీబీపీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగింది? ప్లేస్, ఎగ్జాక్ట్ లొకేషన్ కార్గిల్. మీరు సియాచిన్ అనే పేరు విన్నారా? సియాచిన్. గ్లేసియర్ అనే పేరు విన్నారా? గ్లేసియర్ అంటే ఏంటి? ప్రపంచంలో అత్యంత కఠినమైన రక్షణ ప్లేస్ ఏది ఉందంటే అది కేవలం సియాచిన్. ప్రపంచంలో ఇంకే దేశంలో ఎంత పెద్ద ఘనమైన గొప్ప దేశాలని మనం చెప్పుకుంటాం, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశంలో కూడా ఇంత కఠినమైన పరిస్థితులు ఉన్నా భూభాగం లేదు, రక్షణ భూభాగం లేదు. కేవలం మన భారతదేశ సైనికులు మాత్రమే ఇట్లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న సియాచిన్లో పోరాడి మన దేశానికి విజయాన్ని సాధించారు.